జై శ్రీరామ్. ఈరోజు ఇప్పుడే మనకు వస్తున్న వార్త మీరందరూ చూసి ఉంటారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని చెప్పేసి వార్తలోకి వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి ముఖ్య కారణం విద్యార్థుల పక్షాన మేమున్నాము అని చెప్పడానికి మొదటిది. రెండోది, ఏదైతే అరాచకాలు సాగుతున్నాయో ఈ అరాచకాలు దేశ భద్రతకు ముప్పు కాబట్టి ఒక అడుగు వెనుకకి వేయడంలో తప్పు లేదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మనకు. అయితే ఈ యొక్క విషయాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం భారతదేశ దేశమే మొదటి ప్రాధాన్యతగా చర్యలు చేపట్టారని మీకు అర్థమవుతుంది. తర్వాత యువత, విద్యార్థులు వారికి ప్రాధాన్యత ఇచ్చారు. విద్యార్థుల వెంటనే మేము ఉన్నామని చెప్పేసి ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తుంది. ఎందుకంటే 22 మంది చనిపోయారు అనే ఉద్దేశంతో వారికి రాజీనామా ఒకటే ముందు న్యాయం అని చెప్పేసి ఏదైతే విపక్షాలు కూడా డిమాండ్ చేయడం, దాన్ని బట్టి ఆలోచిస్తే విద్యార్థుల పక్షాన భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు ఉన్నారని చెప్పడానికే ఈ నిర్ణయం అని మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క సంఘటనను మనం స్వాగతిస్తూ ఇక ఏదైతే విద్యాశాఖలో ఉన్న ప్రతి ఒక్క సంస్కరణలను ఇక కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా చేస్తుందని మనం మొన్న 2 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి. సో ఇక సిజేపి అనే ఈ జిల్లా పురుగు పార్టీలు, ఈ కీడ పురుగు పార్టీలు ఇక దుకాణం సర్దుకోవాల్సిందే అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఈ దుకాణం సర్దుకున్న తర్వాత ఇక వారికి మన దేశంపై ఏదైతే దేశ విద్రోహ శక్తులు వాళ్ళు చేస్తున్న పన్నాగాలన్నీ ఇక సమాప్తం అయిపోతాయి. ఇక వాళ్ళకు అవకాశం లేదు. ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళు బలంగా ఉపయోగించుకొని దేశం ముక్కలు అవ్వడానికే ప్లాన్ చేశారు. ఇవన్నిటినీ పరిగణనలోకి తీసుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారని మనకు తెలుస్తుంది. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.